వెల్కమ్ టు BN9 న్యూస్ ఛానల్. మా లక్ష్యం ప్రజాపక్షం. తల్లాడు అటవీ రేంజ్ పరిధిలోని చంటుగుంట బీట్ బెండలపాడు అటవీ ప్రాంతాల్లో వేటగాళ్లు ఫారెస్ట్ అధికారులకు చిక్కారు. ఖమ్మం జిల్లా అటవీ శాఖ అధికారి విక్రమ్ సింగ్ వివరాలను విలేకరులకు వెల్లడించారు. శనివారం రాత్రి 9 గంటలకు అటవీ అధికారులు కనిగిరిగుట్టలో గస్తీ నిర్వహిస్తుండగా 6 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో సజ్జీవ్ అనే వ్యక్తి వద్ద విదేశీ రైఫిల్తో పాటు బుల్లెట్, వేట కత్తి గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వన్య ప్రాణుల వేట కోసం వచ్చినట్లు అంగీకరించాడని, హైదరాబాద్ విజయనగరం వెస్ట్ గోదావరికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు, వారి వద్ద ఉన్న వస్తువులను ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేశామని, చెన్నుగొండకు చెందిన 2 వ్యక్తులు వారికి సహకరించిన విషయం విచారణలో తేలిందని 6 రిమాండ్ కు తరలిస్తున్నట్టు చెప్పారు. మన వాచ్ టవర్స్ మీద కెమెరా ఉంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు స్ట్రైక్ ఫోర్స్ పెట్రోలింగ్ చేస్తున్నారు. ఎక్కడ వల్నరబుల్ రూట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర పులిగుండాల ట్యాంక్ అంటే పాత హిస్టారికల్ హంటింగ్ గ్రౌండ్. మన దగ్గర రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. చాలా మంది హైదరాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి రెగ్యులర్గా వచ్చారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, చాలా పెట్రోలింగ్ ఉంది కాబట్టి ఇది డే టైంలో ఎవరు రావట్లేదు. సండే లేకపోతే సాటర్డే పబ్లిక్ హాలిడేస్కి రాత్రికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో మనకి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి మనకి ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు గట్టిగా చర్యలు తీసుకొని కోర్టు నుంచి పెద్ద శిక్ష వాళ్ళకి ఇవ్వాలి. ఈ 4 హైదరాబాద్ నుంచి, ఆంధ్ర నుంచి వచ్చారు. 2 లోకలైట్ కొత్తగూడెం చంద్రగొండ మండలం నుంచి వాళ్ళకి ఫుడ్ కానీ గైడ్ కోసం సపోర్ట్ చేశారు. 6 అరెస్ట్ చేశారు. నేమ్స్ చెప్పండి. హైదరాబాద్ మెయిన్ అక్కడ ఆఫెండర్ సుగ్రీవ్ ఉన్నారు. ఆయన దగ్గర అన్ని గన్స్ దొరికింది. దాని తర్వాత అక్కడ నుంచి మిథున్ కుమార్ చంద్రగొండ మండల్, తర్వాత వెంకట్ శ్రీకాంత్ అంబర్పేట్ హైదరాబాద్, తర్వాత నారాయణ రావు విజయనగరం ఆంధ్రప్రదేశ్, తర్వాత విజయ నాగరాజు గోదావరి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్, అండ్ లాస్ట్ అంటే సురేష్ చంద్రగొండ మండల్ కొత్తగూడెం. ఓకే, థ్యాంక్ యూ.